పీత అరే పీత ఏమిటా కాయగూర పీత పీత అని పీతాకేగా బయలుదేరుతున్నాడు వెళ్ళు. సీత సీత ఏమిటక్క అమ్మేమో గుడికెళ్ళింది, నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను. నువ్వు త్వరగా స్నానం చేసి కాఫీ నీళ్ళు పెట్టు, సరేనా? అందమైన అమ్మాయిలు పచ్చనమండుకుని విదేశాలకు ఎగుమతి. మిగతా 3 పేజీ 6 కన్నా. అబ్బా అక్క అక్క సుబ్బాలే, ఇది ఎక్కడికెళ్తే అక్కడే హరికథలు చెప్తూ కూర్చుంటుంది. కాఫీ బాయ్. అక్కలేదు పొద్దున్నే కాఫీ కాఫీ అని ఏడ్చావు. అక్కలేదు మరి ఏంటి తాగుతావు? ఇల్లెక్కడ చూసా చూశాను. అక్కలేదు గుండు వారి వీధులు అక్కలేదు బ్రహ్మాండమైన ఇల్లు. అక్కలేదు అయితే బంతుల దొడ్లో ఉంటావా? ఏమన్నా బంతుల దొడ్డి కొట్టమని. ఇది బంతుల దొడ్డ కాదు, ఇది బృందావనం. క్రింద రాధిక, పైన కృష్ణుడు. ఎవరా రాధిక? ఆ రోజు మనం కారులో వెళ్తున్నప్పుడు చూసామే. ఓహో, ఆ రోజు కారు పంచరు. అందుక ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నాం. అయ్యో, మీకు డాన్స్ కూడా వచ్చా? నాకు వచ్చు. అరే కాఫీ తెచ్చుకున్నారా? నా కాఫీ అంటే ఎంత ఇష్టమో. మా అమ్మ రోజు నాకు సద్దనమే పెడుతుంది. ఎప్పుడైనా పెళ్లిళ్ళకి వెళ్తేనే మేము కాఫీ తాగుతాం. నేనైతే 2-3 సార్లు తాగుతాను, ఎవరో చూడకుండా. నీకు కాఫీ అంటే అంత ఇష్టమా? రే అరవకు, తెస్తాను. అని పేరేమిటన్నా? నేను అనలేదుగా. ఇప్పుడను బాలా త్రిపుర సుందరి మా నాన్నమ్మ పేరే పెట్టారు. బాగుంది, చాలా బాగుంది. సరే గాని నీకు ఐస్ క్రీమ్ అంటే కూడా ఇష్టమేనా? అదంటే ఇంకా ఇష్టం. పక్కింట్లో ఎవరైనా చిన్నపిల్లలు తింటుంటే నేను బెల్లించుకొని తినేస్తాను. నీకు 2 ఐస్ క్రీమ్లు ఇస్తాను గానీ ఆ కింద ఉన్న అమ్మాయి ఎవరు? మా అమ్మ. అబ్బా, వెనకాల ఉన్న అమ్మాయి. ఆహా, మా మాస్టర్ గారి చెల్లెలు సీత. పెళ్ళయిందా? మా ఇంట్లో ఇంకా ఎవ్వరికీ అవ్వలేదు, మా అమ్మకు తప్ప. కాఫీ బాయ్. ఓ పని చేస్తావా? సాయంకాలం అప్సరా సినిమా ప్రేమించి చూడు, వచ్చామని చెప్పు. ఓకే? అక్క అక్క, ఏమే నాకు టైప్ పరీక్ష 2 రూపాయలు ఉంటే ఇవ్వవే. చెంపలు వాయి కొట్టాను మళ్ళీ. నువ్వు చెప్పేది నిజమా అబద్ధమా? బా, ఇంకెప్పుడైనా ఒక అబద్ధం చెప్పాలంటే చాలమ్మా, నిజం తెలిసిపోతుంది. నువ్వు చంద్రబాబు సినిమాకు వెళ్తున్నారు అంతేనా? తెలిసిపోయిందిగా, అయితే ఇచ్చేవే. సీత, చంద్రబాబు పేరు వింటేనే అమ్మ మండిపోతుంది. నువ్వు ఇలా సినిమాలు కూడా వెళ్తున్నావు అని తెలిస్తే మానేమంటావా? మీ ఇద్దరు ఎంత ఆస్తి ప్రోగ్రాం పెట్టుకున్నారో. సరే నువ్వు వెళ్ళు, నేనేదో చెప్పుకుంటాను. సారీ. హలో స్వీటీ, గుడ్ ఈవినింగ్. ఐఎమ్ గోపాలకృష్ణ, మీ డాబా మీదే అడ్డుకుంటున్నాను. నువ్వు అనుగ్రహిస్తే ఇవాళ నుంచి నీ లవర్ని. అలాగా? అనుగ్రహించకపోతే? అనుకున్నది సాధించడం, సాధించే వరకు ఎదురు చూడడం, ఎదురు చూసిన ఎగరేసుకుపోవడం ఈ గోపాలకృష్ణ హాబీలు. పైత్యం పెరిగిన కుర్రాళ్ళ పళ్ళు రాలగొట్టడం, ఇంకా బుద్ధి రాకపోతే వీపు సాపు చేయడం ఈ సీత వినోదం. ఫనీ ఫనీ, ఐ లైక్ యూ. ఇది బట్ ఐ డోంట్ లైక్ యూ. ఇదే నేను ఆరాధించే ప్రత్యేకత. ఇదే నేను అసహించుకునే వికారం. ఓ యు ఆర్ ఫెంటాస్టిక్. అదే పాపం, అతను మూర్ఖంగా అలా మెలికలు తిరిగిపోతున్నాడు. చెప్తా పద బావా. బాయ్ బాయ్. పాపం మూర్ఛరోగం కాదు, మెంటల్ కేసు. మెంటల్ కేసే. పాపం పైత్యం బాగా తలకెత్తింది. అసలు ఎవరైతను? మా ఇంటి డాబా మీద అద్దెకి దిగాడట. ఇవాళ ప్రదర్శించే పాప నన్ను ప్రేమించేస్తాట. అలాగా పాపం, అయితే కొట్టుపట్నం. ఎందుకులే బావా, అంత అవసరం వస్తే నీదా తరానిస్తానా? అవునవును, నీ సంగతి నాకు తెలీదు. సినిమా టైం అయింది.